షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నడవలేకపోతున్నారా నాన్న? ఒంట్లో నీరసంగా ఉందా? అదేం లేదు, నేనే కాస్త నిదానంగా నడుస్తున్నాను. బ్యాంక్ వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది కదమ్మా. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా. మా బ్యాంక్ గురించి నీకు తెలుసు కదమ్మా. అసలే అక్కడ స్టాఫ్ తక్కువ, ఉన్నవాళ్లలో 2 ట్రైనింగ్ కోసమని వెళ్ళారు. నేను కూడా వెళ్ళలేదంటే అక్కడున్న పనులన్నీ పూర్తిగా పెండింగ్ పడతాయి. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నోటీస్ పంపిస్తారు. ఈ గొడవంతా మనకెందుకు చెప్పు? కానీ దానికంటే మీ ఆరోగ్యం ముఖ్యం కదా. అందుకే టెన్షన్ పడకూడదు అనుకుంటున్నాను. పనులు పూర్తయితే నాకు కూడా టెన్షన్ ఉండదు కదా. చూడమ్మా, నేను నీతో ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందుకే నీతో పాటు వచ్చాను. ఏంటి నాన్న? దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. అదే నీ పెళ్లి గురించి. నాన్న, నేను చెప్పేది నువ్వు పూర్తిగా వినమ్మా. ఇంట్లో దీని గురించి మాట్లాడదాం అనుకుంటే మీ అమ్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది. తన మధ్యలో మాట్లాడి పెద్ద గొడవ చేస్తుంది. ఈ విషయంలో ఎటువంటి పరిష్కారం దొరకడం లేదు. మీరు అమ్మలా మాట్లాడుతున్నారు. ఇంతవరకు నువ్వేం చెప్పినా అది విన్నాను కదమ్మా. మీ అమ్మ చెప్పింది వినిపించుకోలేదు కదా. అందుకని ఇప్పుడు నువ్వు నేను చెప్పింది వినాలి. ఈ మధ్యకాలంలో హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు కంగారు మొదలైంది. కొన్ని పనులు ఎప్పటికప్పుడు చేస్తే మంచిది అనిపించింది. ఆ కారణంగానే ఇప్పుడు నీతో ఇలా మాట్లాడుతున్నాను. మనుషులం కదా, ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మన తల మీద ఉన్న బాధ్యతలన్నీ సమయానికి నెరవేర్చుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. మీరేమీ కంగారు పడకండి. మీరంత దారుణమైన పరిస్థితుల్లో లేరు నాన్న. ఆ రోజు మేం నీతో మాట్లాడిన విషయం గురించి నీ మనసులో ఏముందో స్పష్టంగా చెప్పు. ఆ హరిసార్ గురించి. ఆ రోజు మీకు నేను చెప్పింది నిజంగానే నా మనసులో మాట నాన్న. హరిసార్ మీద నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. అతన్ని చేసుకోవడం ఇష్టం లేదు. సరే, నీకు ఇష్టం లేకపోతే నేను ఫోర్స్ చేయను. నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటది నాన్న? నువ్వు ఎవరైనా ప్రేమించావా? అదేంటి నాన్న మీరు ఎలా అడుగుతున్నారు? పెళ్లి విషయం గురించి మాట్లాడినప్పుడు నీ మొహంలో వచ్చిన మార్పుని నేను గమనించాను. ఎందుకు అనిపించింది. అటువంటిది ఏమైనా ఉంటే అప్పుడు నాకు చెప్పడానికి ఆలోచించద్దు. ప్రేమ పెళ్ళైనా దానికి నేను సంతోషంగా అంగీకరిస్తాను. నీకు పెళ్లి జరిగితే చాలు అనుకునే మీ అమ్మ సంతోషిస్తుంది. నువ్వు నాకేం చెప్పలేదు. నాన్నా, ఈ విషయం గురించి ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను మీకు చెప్పాను కదా, అందుకని నా డిమాండ్కి తగ్గట్టు అబ్బాయి దొరకాలిగా. అంతవరకు మీరు నా పెళ్లి గురించి మాట్లాడకూడదు అనే కదా నేను మీతో చెప్పాను. ఇంతవరకు నేను దాని గురించి ఏమీ ఆలోచించలేదు. అదా నీ సమస్య? అడిగినప్పుడు సైలెంట్గా ఉంటే నువ్వు పెళ్లికి అంగీకరించావేమో అనుకున్నాను. నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి అన్నా, ప్లీజ్. సరే, నీకు ఎలా ఇష్టం ఉంటే అలాగే చెయ్యి. నీకు ఇష్టం లేనిది ఏది చేయను. పద.